హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 1046 పాయింట్స్ గెయిన్ అయి 82,408 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 319 పాయింట్స్ గెయిన్ అయి 25,112 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 675 పాయింట్స్ గెయిన్ అయి 56,253 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ గొప్పగా నిఫ్టీ ఇంత, బ్యాంక్ నిఫ్టీ ఇంత, సెన్సెక్స్ ఇంత అని చెప్పుకుంటాం, కానీ పోర్ట్ఫోలియోస్ అయితే నిన్న పడినంతలో మోస్ట్లీ రికవర్ అయితే అయ్యి ఉండవు ఇవాళ. బికాస్ స్మాల్ క్యాప్ ఇవాళ పెరిగింది 1%, మిడ్ క్యాప్ కూడా పెరిగింది 1.5%, బట్ నిన్న స్మాల్ క్యాప్ పడింది 2% దగ్గరగా. ఎందుకని నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ ఇంతలా పెరిగితే స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ ఎందుకని పెద్దగా పెరగలేదు? దీని గురించి కొంత టైంలోనే మాట్లాడుకుందాం. బట్ ఇవాళ మార్కెట్ పెరగడానికి ప్రధానమైన కారణం ట్రంప్. మార్కెట్ ఫాల్ కి తన ఈ మధ్య కాలంలో పెద్ద రీజన్ గా మిగలట్లేదు, ఎందుకంటే తను ఏం స్టేట్మెంట్స్ చేస్తున్నా మార్కెట్ సీరియస్ గా తీసుకోవట్లేదు. బట్ రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ భయపడిందల్లా ఒకటే, యుఎస్, ఇజ్రాయెల్, ఇరాన్ వార్ మధ్యలో వెళ్తుందా? బికాస్ ఇజ్రాయెల్ కి పెద్దగా టైం లేదు. అలా అని యుఎస్ ముందుకు వెళ్ళినా యుఎస్ ఫేస్ చేయాల్సిన రిస్క్ కూడా పెద్దదే. వాటన్నిటిని కూడా June 18 మొన్న చేసిన వీడియోలో చాలా డీటెయిల్డ్ గా చెప్పాను. ఇరాన్, ఇజ్రాయెల్ రిలేటెడ్ గా ఉంటున్న ఒక్కొక్కరికి ఉంటున్న ప్రాబ్లమ్స్ ఏంటని. అలా చూస్తున్నప్పుడు వాళ్ళ 50,000 మంది సైనికుల్ని రిస్క్ లో పెట్టి మిలిటరీ ఇష్యూలోకి వెళ్ళిందంటే యుఎస్ సాహసం చేసిందనే చెప్పాలి ఫర్ ఇజ్రాయెల్. కానీ ఆ స్టెప్ యుఎస్ ప్రెసెంట్ తీసుకుంటున్నట్లేదు. 2 వారాల తర్వాత డిసిషన్ తీసుకుంటానంటున్నారు. రీసెంట్ గా ఏం అప్డేట్స్ వచ్చాయి? ఆల్మోస్ట్ అంతా అయిపోయింది, ఫైనల్ ఆర్డర్ ఇవ్వాలంతే, దానికోసం వెయిట్ చేస్తున్నారు. అది కానీ వచ్చిందంటే ఇరాన్ మీద యుద్ధానికి వెళ్ళిపోతుంది యుఎస్ అనే లాంటి వార్తల నుంచి. ఇరాన్ ఏంటి, మాతో ఏం డిస్కషన్స్ పెద్దగా చేయట్లేదు, అయినా వాళ్ళు ఎప్పుడు లేటేలే, వాళ్ళు లేట్ గానే చేస్తారు వాళ్ళ దగ్గర నుంచి పనులన్నీ అని సరదాగా దాన్ని పక్కకు పెట్టేసి 2 వారాల తర్వాత మేము డెసిషన్ తీసుకుంటాం, ఈ లోపు వాళ్ళకి టైం ఇస్తున్నాం అని ఇలా చెప్పారు. కానీ ఇక్కడ ప్రాబ్లం అంతా ఫేస్ చేసేది ఈ లోపు ఇజ్రాయెల్. బికాస్ ఇరాన్ వాళ్ళు బాలిస్టిక్ అండ్ హై ఎండ్ మిసైల్స్ ని వాళ్ళ దగ్గర నుంచి ఇజ్రాయెల్ మీద అయితే వేస్తున్నారు. ఇజ్రాయెల్ వాళ్ళు కూడా ఇరాన్ కి సంబంధించిన న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద అండ్ దానికి సహకరిస్తున్న ఇండస్ట్రీస్ మీద దాడి చేస్తున్నారు. కానీ యుఎస్ ఒక సపోర్ట్ లేదంటే, ఆ 2 వీక్స్ గ్యాప్ వచ్చిందంటే మాత్రం ఇజ్రాయెల్ మీద కొంత ప్రెషర్ అయితే పెరుగుతుంది. అండ్ యుఎస్ ఈ డెసిషన్ తీసుకోవడానికి కూడా ఇంకొక ప్రధానమైన కారణం, ఇరాన్ లో ఉంటున్న ప్రస్తుత గవర్నమెంట్ మారినా ఆర్ ఇరాన్ ఇంకొంత కష్టమైన పరిస్థితుల్లోకి వెళ్ళిన డామేజ్ రష్యాకి ఉంటుంది, చైనా కూడా ఉంటుంది. కాబట్టి ఈ చైనా అండ్ రష్యా ఇద్దరు కూడా, జీ అండ్ పుతిన్ ఇద్దరు కూడా ట్రంప్ పై ప్రెషర్ తీసుకొచ్చారని, కాబట్టి ట్రంప్ వెనక్కి తగ్గారని ఇలా డేటా కనిపిస్తుంది. కాబట్టి ఇవాళ మార్కెట్ ఇంతలా పెరిగాయి. ఆల్మోస్ట్ యుఎస్ వార్ లో ఉందనే ఒక పాయింట్ నుంచి యుఎస్ వార్ లో ఆల్మోస్ట్ లేదనే పాయింట్ కి ఓవర్ నైట్ లో ట్రంప్ చేసిన స్టేట్మెంట్స్, 2 వారాల తర్వాత మాట్లాడుకుందాం, ఈ లోపు మేమేం చేయమని చెప్పిన స్టేట్మెంట్స్ మార్కెట్స్ ని కంప్లీట్ గా రిలాక్స్ చేశాయి. కాబట్టి వాళ్ళ మార్కెట్స్ ఇలా రికవర్ అయ్యాయి. మరి నిన్న పడినంత కూడా మార్కెట్స్ పెరగలేదే. రీసెంట్ టైమ్స్ లో బాగా ఎక్కువ ఇంపాక్ట్ అయిందే మార్కెట్. ఓన్లీ నిఫ్టీలోనే రికవర్ కనిపించింది. రీసెంట్ టైమ్స్ లో ఎక్కడుందో ఆల్మోస్ట్ నిఫ్టీ అక్కడికి వచ్చేసింది, కానీ స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ రాలేదే. అంటే మీరు ఒక్కసారి ఇక్కడికి రావాలి. మే 12th అరౌండ్ మీరు చూడండి, మే 12th అరౌండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఎక్కడుంది? 16,600, 700 దగ్గర ఉందా? ఇప్పుడు ఎక్కడుంది? 18,200 దగ్గర ఉంది. ఇది పడిన తర్వాత చెప్తున్నాను. 16,600 దగ్గర నుంచి సుమారుగా 19,000 వరకు పెరిగిపోయింది కదా మే 12వ తేదీ నుంచి. అదే మీరు నిఫ్టీని చూడండి, మే 12వ తేదీ ఎక్కడుంది? 25,000 దగ్గర ఉంది. ఇప్పుడు ఎక్కడుంది? 25,000 దగ్గరే ఉంది. సో ఆల్మోస్ట్ 1.5 మంత్ నుంచి నిఫ్టీ కన్సాలిడేషన్ లోనే ఉంది. స్మాల్ క్యాప్స్ స్ట్రాంగ్ గా రికవర్ అయ్యాయి. సో ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో, నిఫ్టీ ఏదైతే కన్సాలిడేషన్ లో ఉండిపోయి ఆ గ్యాప్ ఏదైతే ఉందో స్మాల్ క్యాప్ కి, నిఫ్టీకి, ఐ మీన్ లార్జ్ క్యాప్ కి, ఆ డిఫరెన్స్ లో ఇవాళ మనకి ప్లే అయితే కనిపించింది. బట్ మీరు దానికంటే ముందుకు వెళ్ళి చూసారనుకోండి, ఏప్రిల్ లోస్ నుంచి వస్తున్న ర్యాలీ నిఫ్టీలో ఎక్కువ ఉంటుంది, స్మాల్ క్యాప్ లో కొంత తక్కువ ఉంటుంది. అది మనకి రీసెంట్ టైమ్స్ లో ఫిల్ అయింది. అండ్ ఈ రీసెంట్ టైమ్స్ లో ఫిల్ అయిన గ్యాప్ స్మాల్ క్యాప్స్ కి, లార్జ్ క్యాప్స్ కి ఉంటున్న గ్యాప్ ఇప్పుడు లార్జ్ క్యాప్స్ లో ప్లే అవడం స్టార్ట్ అవుతుంది. లార్జ్ క్యాప్స్ కొంత పెరుగుతాయి, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లార్జ్ క్యాప్ తో పోలిస్తే కొంతగానే పెరుగుతాయి. బట్ ఓవర్ ద పీరియడ్ మళ్ళీ ఈ సైకిల్ రిపీట్ అవుతుంది. అప్పుడు లార్జ్ క్యాప్స్ కొంత బ్యాక్ వస్తాయి, స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ కొంత ఎక్కువ స్ట్రాంగ్ గా పెరిగే ప్రయత్నం జరుగుతుంది. ఇది మార్కెట్ సైకిల్స్ లో భాగమే. కాబట్టి ఇవాళ పోర్ట్ఫోలియో స్టాక్స్ పెద్దగా రికవర్ అవ్వకపోతుంటే ఎక్కువ కంగారు పడాల్సిన నీడ్ లేదు. ఓవర్ ద పీరియడ్ మార్కెట్ లో ఉన్న డిస్టర్బెన్స్ లన్నీ క్లియర్ అయ్యాయనుకోండి. నేను గతంలో చెప్తూ వచ్చాను కదా, ఇండియన్ మార్కెట్స్ రిలేటెడ్ గా మల్టిపుల్ పాజిటివ్స్ పెండింగ్ లో ఉన్నాయి రిఫ్లెక్ట్ అవడానికి. బట్ గ్లోబల్ టెన్షన్స్ తో ఎక్కడ రెసిషన్స్ వస్తాయి, ఎక్కడ ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేయడంలో వెనక్కి వెళ్తారు, ఈ క్రూడ్ ఆయిల్ పెరిగిపోవడం వల్ల మన ఇండియన్ ఎకానమీ మీద ఎంత మేరకు ఇంపాక్ట్ పడుతుంది, ఈ భయాలన్నీ మార్కెట్ లో ఎఫ్ఐఎస్ ని స్ట్రాంగ్ గా రానికుండా అండ్ ఎర్నింగ్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందని ఫండమెంటల్ గా కూడా మార్కెట్ ని కొంత డిస్టర్బ్ చేస్తున్నాయి కదా. ఇవన్నీ సార్ట్ అవుట్ అయ్యి నెంబర్స్ లో కనిపించాల్సిన ప్రూఫ్ కూడా కనిపించాల్సిన అవసరం లేదు. బట్ మార్కెట్ కు ఒక చిన్న హోప్, ఎస్ మొత్తం సార్ట్ అవుట్ అయింది, కమింగ్ టైమ్స్ లో ఎలాగో వస్తుందని ఒక చిన్న హోప్ ఉన్న చాలు, సడన్ గా మార్కెట్స్ ఈ రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న అన్సర్టనిటీని అంతటినీ కూడా రిఫ్లెక్ట్ చేయాలని చూస్తాయి మార్కెట్ లోకి. మరి అది ఎప్పుడు జరుగుతుంది? ఎవ్వరు కూడా దాన్ని ప్రిడిక్ట్ చేయలేరు. కానీ ఒకటి మాత్రం మనం తెలుసుకోగలం, రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ అనాలిసిస్ లో ఇందాక నేను చెప్పినట్టు ట్రంప్ ముందుకు వెళ్లడం కారణంగా వాళ్ళకి జరిగే డామేజ్ కూడా సీరియస్ గానే ఉంది. కాబట్టి అంత ఈజీగా ట్రంప్ వెళ్లరు, యుఎస్ ముందుకు వెళ్ళదు అని ఒక క్లారిటీ వరకు మనకు ఉంటుంది. అదొకటి
మనం బేస్ చేసుకొని యూఎస్ అంత ఈజీగా వార్ కు వెళ్ళదు కదా. ఒకవేళ వెళ్ళినా 1-2 రోజులు ఆ ఫియర్ క్రియేట్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు బ్యాక్ అయితే మార్కెట్స్ రికవర్ అవుతాయి కదా. ఈ ఒక చిన్న బేసిస్ తోనే మనం వెళ్ళగలం ముందుకి. ఇంతకు మించి ఎగ్జాక్ట్ గా ఈ డేట్ రోజు ఈ పాయింట్ రోజు మార్కెట్ పెరుగుతుంది పడుతుంది అని ఒక థీమ్ ఎవ్వరూ కూడా చెప్పలేరు. బట్ నేను మన వాళ్ళందరికీ కూడా చెప్పాలనుకునేది ఒకటే, ఇండియా రిలేటెడ్ గా లాంగ్ టర్మ్ లో పెరుగుతుంది స్టాక్ మార్కెట్, ఇది ఓకే. బట్ రీసెంట్ టైమ్స్ లో చాలా థింగ్స్ పెండింగ్ లోకి వెళ్తున్నాయి మార్కెట్ లోకి. అది ఎప్పుడు రిఫ్లెక్ట్ అవుతాయి, గ్లోబల్ గా ఉన్న టెన్షన్స్ ఈజ్ అవుతున్నా మార్కెట్ కి ఏమాత్రం కన్ఫర్మేషన్ వస్తున్నా ది బెస్ట్ మూవ్ మన మార్కెట్స్ రిలేటెడ్ గా మీరు విట్నెస్ చేస్తారు. ఈ లోపు మార్కెట్ లో గ్లోబల్ గా జరుగుతున్న సినారియోస్ ఏదైనా పానిక్ క్రియేట్ అవుతుంటే అన్నెసరీగా కంగారు పడకండి. బెస్ట్ డేస్ మార్కెట్ రిలేటెడ్ గా మన కోసం వెయిట్ చేస్తున్నాయి. అది కొన్ని మంత్స్ పట్టొచ్చు, 1 or 2 years పట్టొచ్చు. పేషెన్స్ మనకి కావాలి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి. వేరే షార్ట్ టర్మ్ లో మనీ మార్కెట్ లో పెట్టి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళు మాత్రం గుర్తుంచుకోండి, ఓవర్ నైట్ లో జరిగే థింగ్స్ చాలా చాలా స్పీడ్ గా మారుతున్నాయి. ఇక్కడతో అంతా అయిపోయింది, వాళ్ళ మార్కెట్ పెరగగానే మొత్తం అయిపోయిందని మనం అనుకోవడానికి లేదు. ఒకవేళ ఇరాన్ న్యూక్లియర్ రిలేటెడ్ గా చాలా ముందుకు వెళ్ళిపోతుందని ఎలా యుఎస్ కి అనిపిస్తే వాళ్ళు 2 వారాలు అన్నారా మధ్యలోనే కూడా రియాక్ట్ అవ్వచ్చు. బట్ రియాక్ట్ అవడం కూడా అంత ఈజీ కాదు. యుఎస్ కే చాలా ఎక్కువ డామేజ్ కూడా జరుగుతుంది. కాబట్టి అందరి ఆస్పెక్ట్స్ గురించి మనం తెలుసుకోవాలి. అది రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేశాను, వీలైతే వాచ్ చేయండి. అండ్ ఈ ఒక్క అప్డేట్ తో క్రూడ్ ఆయిల్ బానే రిలాక్స్ అయింది, ఆల్మోస్ట్ 3% దగ్గరగా ఫాల్ అయింది. గోల్డ్ కూడా ఓవర్ నైట్ లో ఫాల్ అయితే అయింది. రీసెంట్ టైమ్ లో వర్స్ట్ వీక్ ప్రైస్ యాక్షన్ అనమాట. రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న గోల్డ్ మూలో వర్స్ట్ వీక్ ఇది. ఫెడ్ వాళ్ళ వడ్డీ రేట్ల రిలేటెడ్ గాను దెబ్బ తగిలింది గోల్డ్ కి. అండ్ ఇప్పుడు యుఎస్ రిలేటెడ్ గా కూడా వార్ కు వెళ్లరు అంటాం, అన్సర్టనిటీ క్లియర్ అవుతూ ఉండడం కూడా గోల్డ్ పడింది. సిటీ వాళ్ళు భావిస్తున్నది ఏంటంటే $3,000 వెళ్తుంది గోల్డ్ అని. అంటే ఇక్కడ నుంచి మోర్ దాన్ 10-12% పడుతుందని. అంటే ఇది ఔన్సెస్ లో ఉంటుందిలేండి. యూజువల్ గా నార్మల్ రేట్ ప్రకారం మాట్లాడుకోవాలంటే ఇక్కడ నుంచి ఒక 10-15% కూడా గోల్డ్ పడుతుందనేలా సిటీ వాళ్ళైతే భావిస్తున్నారు. దీనికి రీజన్ ఒకటే, యూజువల్ గా నెగిటివ్స్ వస్తే గోల్డ్ పెరుగుతుంది కరెక్టే, కానీ పదే పదే నెగిటివ్ వచ్చి గోల్డ్ పెరిగి టూ మచ్ స్ట్రెచ్ అయింది అనిపించింది అనుకోండి. ఈసారి వచ్చే నెగిటివ్ కూడా పెద్ద గోల్డ్ రియాక్ట్ అవ్వట్లేదు అనుకోండి. నేను బాగా అబ్జర్వ్ చేయండి, ఇది గోల్డ్ లో ట్రేడ్ చేస్తున్న వాళ్ళకి అండ్ గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళకి కూడా ఇది ఇంపార్టెంట్ గా చెప్పాలనుకుంటున్నాను. సో ఎప్పుడైనా నెగిటివ్ వచ్చింది గోల్డ్ పెరిగింది, నెగిటివ్ వచ్చింది గోల్డ్ పెరిగింది, నెగిటివ్ వచ్చింది గోల్డ్ పెరిగింది. బట్ ఒక పాయింట్ లో నెగిటివ్ వచ్చినా గోల్డ్ పెద్ద పెరగదనమాట, ఇన్ఫాక్ట్ పడుతుంది. అదే బెస్ట్ సైన్. షార్ట్ టర్మ్ లో గోల్డ్ రిలేటెడ్ గా పీక్ ఫామ్ అయింది, అన్లెస్ అదొక మరి టూ మచ్ డిజాస్టర్ ఈవెంట్ ఏదైనా జరిగిందంటే తప్పించి ఒక రేంజ్ నెగిటివ్ అప్డేట్ కూడా గోల్డ్ పెద్దగా పెరగట్లేదు అంటే దాని అర్థం ఇంకంతకు మించి స్ట్రెచ్ చేయడానికి బయర్స్ కి స్ట్రెంత్ లేదని. అది పాసిబుల్లీ అక్కడ ప్రాఫిట్ బుకింగ్ మోడ్ ని స్టార్ట్ అవడానికి, గోల్డ్ అక్కడి నుంచి కరెక్ట్ అవడానికి మనకి చాలా వరకు అవకాశాలు కనిపిస్తాయి. నేను గతంలో ఉన్న గోల్డ్ ప్రైస్ యాక్షన్ ని బేస్ చేసుకొని చాలా ఇయర్స్ బ్యాక్ నుంచి గోల్డ్ ఎప్పుడెప్పుడు ఎలా రియాక్ట్ అయిందనే దాన్ని బేస్ చేసుకొని చెప్తున్నాను. సో ఇది ప్రాపర్ టైం గోల్డ్ ఇక్కడ నుంచి కొంత కూల్ ఆఫ్ అవడానికి. అలా అని నేను హోల్డ్ చేసిన గోల్డ్ ని సోవరెన్ గోల్డ్ బాండ్స్ లో నాకు ఇన్వెస్ట్మెంట్ ఉంది అండ్ వీలైతే ఇంకా నెక్స్ట్ పడితే కూడా గోల్డ్ లో నేను డబ్బులు పెట్టడానికే చూస్తాను, ఎగ్జిట్ అవ్వాలనైతే చూడను. ఎందుకంటే గోల్డ్ ఇప్పుడు ఇక్కడ నుంచి కొంతవరకు పడినా అది ఎంత పడుతుంది, 5%, 10%, 15%, 20%, మొత్తానికి ఎంత పడినా మళ్ళీ ఏదైనా అప్పుడు నెగిటివ్ వచ్చింది అనుకోండి. ఇప్పుడు నెగిటివ్ వస్తే రియాక్ట్ అవ్వట్లేదు, కానీ కొంత కూల్ ఆఫ్ అయ్యాక అప్పుడు నెగిటివ్ వచ్చింది అనుకోండి మళ్ళీ పరిగెత్తడం స్టార్ట్ చేస్తుంది. కాబట్టి ఇన్వెస్టర్స్ ఒక పోర్ట్ఫోలియోలో మినిమం 10% అయినా గోల్డ్ అండ్ సిల్వర్ వెయిటేజ్ ని మెయింటైన్ చేయడం మంచిది. అది ఎప్పుడు మెయింటైన్ చేయడం మంచిది, మంచి కరెక్షన్స్ లో దొరుకుతున్నప్పుడు, అంతే కదా. తక్కువ ధరలో దొరికినప్పుడే ఎక్కువ పెట్టుకోవడం మంచిది. ఎలా అయితే నేను మీకు మార్కెట్ రీసెంట్ టైమ్స్ లో కరెక్ట్ అవ్వక ముందు 10-20% క్యాష్ ని మెయింటైన్ చేయమని చెప్పాను, గోల్డ్ పడడం కంటే ముందు చెప్తున్నాను. నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో ఇప్పుడుంటున్న లాజిక్ ప్రకారం గోల్డ్ కనుక ఒకవేళ కూల్ ఆఫ్ అయితే మళ్ళీ చెప్తున్నాను, నాకు తెలియదు కూల్ ఆఫ్ అవుతుందా లేదా అని. బట్ యాజ్ పర్ ద కండిషన్స్ రీసెంట్ టైమ్స్ లో నెగిటివ్ అప్డేట్స్ వస్తున్నా పెద్దగా గోల్డ్ పెరగలేదు. కాబట్టి టెక్నికల్ ఇక్కడ నుంచి గోల్డ్ కూల్ ఆఫ్ అవడం ఒకవేళ స్టార్ట్ అయితే ఓ డీసెంట్ లెవెల్ ఆఫ్ కరెక్షన్ గోల్డ్ లో మీకు కనిపిస్తే 10% ఆర్ మాక్సిమం 15% కరెక్షన్ కనిపిస్తే దెన్ నేను పర్సనల్ గా అయితే గోల్డ్ ని యాడ్ చేసుకోవడానికి చూస్తాను నా పోర్ట్ఫోలియోలో ఫర్దర్ గా. అండ్ ఎవరైనా అసలు మీ పోర్ట్ఫోలియోలో గోల్డ్ కి అలొకేషన్ లేదంటే మాత్రం కొంత మేరకు గోల్డ్ లో పోర్ట్ఫోలియోకి అలొకేషన్ ఇవ్వండి. అది స్టెబిలిటీని యాడ్ చేస్తుంది అండ్ లాంగ్ టర్మ్ లో రిటర్న్స్ ని కూడా తీసుకొస్తుంది, బట్ ఆన్ కరెక్షన్స్ మాత్రమే. బట్ నేను తెలుసుకోవాలని అడుగుతున్నాను, మీ ఎంటైర్ పోర్ట్ఫోలియోలో గోల్డ్ కి ఏదైనా ప్లేస్ ఇచ్చారా లేదా? ఎలాగో ఫిజికల్ గోల్డ్ కొంటూనే ఉంటాం కదా, మళ్ళీ పోర్ట్ఫోలియోలో కూడా గోల్డ్ ఎందుకు అనుకున్నారా? ఒకసారి మీ ఒపీనియన్స్ ని చెప్పడానికి ప్రయత్నించండి. మీ పోర్ట్ఫోలియోలో ఎంత % గోల్డ్ తీసుకున్నారు? అది ETF లా, మ్యూచువల్ ఫండ్సా, సోవరెన్ గోల్డ్ బాండ్సా? వీలైతే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ మార్కెట్ రిలేటెడ్ గా గ్లోబల్ గా ఉంటున్న స్టోరీస్ ని మీరు గమనించారంటే, పీపుల్ బ్యాంక్ ఆఫ్ చైనా ఉంది కదా, అక్కడ సెంట్రల్ బ్యాంక్, చైనాకు సంబంధించిన సెంట్రల్ బ్యాంక్, వాళ్ళు వడ్డీ రేట్లు ఏం టచ్ చేయలేదు, అలా వదిలేశారు. అండ్ ఇవాళ గ్లోబల్ గా కూడా మార్కెట్స్ ని మీరు చూసారంటే మోస్ట్లీ అలా స్ట్రాంగ్ గా ఉండవు, అలా రెడ్ లో ఉండవు, కొన్ని పాజిటివ్స్ లో కొన్ని నెగిటివ్స్ లో కనిపిస్తాయి. అండ్ ఇవాళ యూఎస్ కి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ అనమాట. యూఎస్ కి సంబంధించి జూన్ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఇవాళ. ఐ థింక్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఆప్షన్స్ ఎక్స్పైరీ, $6 trillion కి సంబంధించిన నోషనల్ వాల్యూ ఉంటున్న ఆప్షన్స్ ఎక్స్పైర్ అయితే అవుతాయి. యూజువల్ గా ఇలాంటి డేస్ లో ఏమవుతుందంటే మార్కెట్ చాలా వోలటైల్ గా మూవ్ అవుతుంది, అది మనకి మండే రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ఒకవేళ అలా జరిగిందంటే మాత్రం కంగారు పడకండి. అక్కడ ఆప్షన్స్ ఎక్స్పైరీ కారణంగా మార్కెట్స్ ఇంపాక్ట్ అయితే, గ్లోబల్ మార్కెట్స్ దాని కారణంగా లిటిల్ డీవియేట్ అయితే అది పాజిటివ్ గా
కానీ నెగిటివ్ గా కానీ ఆ నెక్స్ట్ డే అవి అడ్జస్ట్ అవుతూ ఉంటాయి. బిగ్ ఎక్స్పైరీస్ యూఎస్ లో జరుగుతున్నప్పుడు ట్రాక్ చేస్తున్న వాళ్ళకి ఇది ఐడియా ఉంటుంది. యుఎస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ ఒక డేటా కూడా ఇవాళ రిలీజ్ అవుతుంది. అలాగే యాక్సెంచర్ నెంబర్స్ ఉంటాయి కదా, మన ఐటీ కంపెనీస్ కి మనం ట్రాక్ చేస్తుంటాం, ఆ నెంబర్స్ కూడా ఇవాళ రిలీజ్ అవుతాయి. సో దట్ ఐటీ కంపెనీస్ అన్నిటికి ఒక ప్రైస్ యాక్షన్ కూడా అది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది మండే రోజు. యాక్సెంచర్ రిలేటెడ్ గా ఏదైనా వెరీ ఇంపార్టెంట్ డేటా ఐటీ స్టాక్స్ రిలేటెడ్ గా ఉంటున్నా నేను మీకు కామెంట్ సెక్షన్ లో పెడతాను. అండ్ ఫైనలీ జూన్ 23rd అంటే మండేన ఎఫెక్ట్ అవుతుంది. ట్రెంట్ అండ్ బిఎల్ సెన్సెక్స్ లోకి రాబోతున్నాయి. నెస్లే అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్ ఎక్స్క్లూడ్ అవబోతున్నాయి. రావడం వల్ల ఎన్ని $1 million, పోవడం వల్ల ఈ రెండు స్టాక్స్ వెళ్ళిపోవడం వల్ల ఎన్ని $1 million అడ్జస్ట్మెంట్ జరుగుతుంది అనేది కూడా మీకు స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. ఫైనలీ మార్కెట్ విషయానికి వస్తే చెప్పొచ్చేది ఒకటే, చాలా థింగ్స్ ని మీరు చూస్తూ ఉంటారు. బట్ ప్రాబ్లం ఏంటంటే గత వీడియోస్ లో చాలా వీడియోస్ బ్యాక్ నుంచి కూడా నేను చెప్పిన పాజిటివ్స్ మోస్ట్లీ అంత ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తుండవు. గ్లోబల్ గా జరిగే ఇష్యూస్ చాలా ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తుంటాయి, డిస్టర్బ్ చేస్తుంటాయి మెంటలీ. కానీ ఇక్కడ ఒక్క లాజిక్ చెప్పాలనుకుంటున్నాను. పాజిటివ్స్ ఏదైతే మనం మాట్లాడుకున్నామో అది టెంపరీ కాదు, వన్ డేలో వచ్చి వన్ డేలో వెళ్ళిపోయేవి కాదు. కానీ నెగిటివ్స్ అవే వన్ డేలో వచ్చి వన్ డేలో వెళ్ళిపోయేవే. సో ఏది టెంపరీ, ఏది పర్మనెంట్, ఆర్ ఏది లాంగ్ టర్మ్ లో ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తుంది, ఏది షార్ట్ టర్మ్ లో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది ఒక్క డిఫరెన్స్ మీరు అర్థం చేసుకోగలిగితే ఎప్పుడు డబ్బులు పెట్టాలి, ఎప్పుడు డబ్బులు పెట్టకూడదు, ఎప్పుడు వెయిట్ చేయాలి, ఎప్పుడు అదే రైట్ ఆపర్చునిటీ అనేది ఒక క్లారిటీ మీకు ఉంటుంది. నేను చెప్తున్నది బాగా ఆలోచించండి ఒకసారి. నెగిటివ్స్ ఎప్పుడు మార్కెట్ ని షార్ట్ టర్మ్ లో డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. ఓవర్ నైట్ లో మళ్ళీ వాళ్ళే మేము వెనక్కి వచ్చేస్తున్నాం, 2 వారాల టైం, 3 వారాల టైం, లేకపోతే టారిఫ్లు 90 days పాస్ చేస్తున్నాం, ఈ స్టేట్మెంట్స్ తో మళ్ళీ దాన్ని బ్యాక్ చేసేస్తారు. కానీ పాజిటివ్స్ అంటే ఆర్బీఐ వాళ్ళు కట్ చేస్తున్న వడ్డీ రేట్లు, మన ఇండియా రిలేటెడ్ గా కనిపిస్తున్న జీడీపీ గ్రోత్, జిఎస్టీ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కలెక్షన్స్ కానీ రికార్డ్ స్థాయిలో వస్తూ ఉండడం, కంపెనీస్ పోస్ట్ చేస్తున్న ప్రాఫిట్, స్ట్రాంగ్ ఫండమెంటల్ గా గ్రో అవుతున్న సెక్టార్స్ అండ్ రీసెంట్ యాక్టివిటీతో మన డిఫెన్స్ ఎంటైర్ ఇండస్ట్రీ సైడ్ గ్లోబల్ గా ఉంటున్న మార్కెట్స్ అని చూస్తున్నాయి. ఎఫ్ఐఎస్ చాలా మొత్తంలో డబ్బులు బయటకు తీసుకువెళ్లారు, వాళ్ళ ఇన్ఫ్లోస్ పెండింగ్ లో ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్ దగ్గర కూడా 2,10,000 కోట్ల దగ్గరగా డబ్బులు పెండింగ్ లో ఉంది. మరి అది ఓన్లీ ఇండియా రిలేటెడ్ గా హైయెస్ట్ సిఏజీఆర్ తో 30% సిఏజీఆర్ తో ప్రాఫిట్స్ రీసెంట్ టైమ్స్ లో గ్రో అవుతున్నాయి. మరి మన ఇండియన్ గ్రోత్ స్టోరీలో దీనే ఇంపార్టెంట్ గా కదా మనం చూడాలి. కంపెనీస్ గ్రో అవుతున్నాయంటే స్టాక్ ప్రైసెస్ గ్రో అయితే ఇండెక్స్ గ్రో అవుతాయి. మీరు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టినా, స్టాక్స్ లో పెట్టినా, స్టాక్స్ అయితే మాత్రం మీరు ఎక్కడెక్కడో విని ట్రాప్డ్ వాటిలో కాకుండా క్వాలిటీ వాటిలో పెట్టుంటే అవి గ్రో అవుతాయి. లేదంటే ఇండెక్స్ లెవెల్లో పెట్టుంటే విత్ ఇండియా అది గ్రో అవ్వాల్సిందే. ఇండియా గ్రో అవుతుందని రిలేషన్ ఉంది మనకి, కంపెనీస్ ఒక ప్రాఫిట్స్ గ్రో అవుతున్నాయని రిలేషన్ ఉంది, ఎఫ్ఐఎస్ ఒక మనీ పెండింగ్ లో ఉందని రిలేషన్ ఉంది. యూఎస్ తో కంపేర్ చేస్తే ఎమర్జింగ్ మార్కెట్స్ కూడా లో వాల్యుయేషన్స్ లో ఉన్నాయని కూడా రీసెంట్ టైమ్స్ లో డేటాను చూపించాను. ఇవన్నిటిని మీరు ఒక్కసారి కంబైన్ చేయండి. ఇవన్నీ షార్ట్ టర్మ్ ఓవర్ నైట్ లో క్రియేట్ చేయగలిగా. సో ఒక్కసారి మీరు ఆలోచించారంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అనేది క్లారిటీగా మీకు అర్థమవుతుంది. నాకు తెలియదు మార్కెట్ కమింగ్ టైమ్స్ లో పెరుగుతుందా లేదా ఒక 5-10% గ్లోబల్ గా ఏదైనా జరిగితే పడుతుందా అని. బట్ దేర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ మన ఇండియన్ మార్కెట్స్ ని సపోర్ట్ చేయడానికి. వన్స్ ఏదైతే నెగిటివ్ మార్కెట్ ని కిందకు పడేసిందో అది కూల్ ఆఫ్ అవుతుందనే ఒక చిన్న హింట్ మార్కెట్ కి వచ్చినా మొత్తాన్ని బ్యాలెన్స్ చేస్తూ మార్కెట్ మళ్ళీ స్ట్రాంగ్ గా పైకి పెరిగే అవకాశం ఉందనేదే కొత్త వాళ్ళకి డేటాతో పాటు చెప్తే అర్థమవుతుందని ఇంతలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ చివరికి అమిత్ షా గారు కూడా వరల్డ్ లోనే ఇండియా సేఫ్, బెస్ట్ అండ్ ఓన్లీ ప్లేస్ టు ఇన్వెస్ట్ అని ఎలా స్టేట్మెంట్స్ చేస్తున్నారు. సరే గవర్నమెంట్ అంటే ఎప్పుడు ఆ కంట్రీ గురించే పాజిటివ్ గా చెప్తుందిలేండి. బట్ ఇందాక చెప్పిన పాజిటివ్స్ అన్నిటిని కూడా మీరు యాడ్ చేసి అమిత్ షా, మోడీ గారు గతంలో కొన్ని స్టేట్మెంట్స్ చేశారు, ఇప్పుడు చేస్తారు, కంట్రీ రిలేటెడ్ గానే మాట్లాడతారు. బట్ ఇందాకుంటున్న స్టేట్మెంట్స్ ని కూడా మీరు కంబైన్ చేసి చూసారంటే, మ్యాక్రో ఎకనామిక్ డేటా పాయింట్స్ తో కూడా కంబైన్ చేసి చూసారంటే ఇండియన్ మార్కెట్ ఫ్యూచర్ లో ఎలాంటి గ్రోత్ పొటెన్షియల్ ఉందనేది అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఇలా మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేసి పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఆఫ్టర్ 7 years తర్వాత హెచ్డిఎఫ్సి సైడ్ నుంచి ఒక కొత్త ఐపీఓ రాబోతుంది, హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్. ఇన్ఫాక్ట్ ఇదే సేమ్ గ్రూప్ నుంచి 2017-2018లో హెచ్డిఎఫ్సి లైఫ్ అండ్ హెచ్డిఎఫ్సి ఏఎంసి ఐపీఓస్ గా మార్కెట్ లోకి వచ్చాయి. హెచ్డిఎఫ్సి లైఫ్ 100%, హెచ్డిఎఫ్సి ఏఎంసి అయితే ఏకంగా 300% కి పైగా ఇన్వెస్టర్స్ కి రిటర్న్స్ ని క్రియేట్ చేశాయి. బట్ ఈ హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ మాత్రం వస్తూనే అన్లిస్టెడ్ మార్కెట్ లో ఏకంగా 50% కి పైగానే ఇన్వెస్టర్స్ కి లాస్ నైతే ఇచ్చింది. ఈ పర్టికులర్ ఐపీఓ ప్రైస్ 600 దగ్గరగా చాలా టైం బ్యాక్ నుంచి ఈ అన్లిస్టెడ్ మార్కెట్ లో ట్రేడ్ అవుతూ వచ్చింది. కానీ 2023 నుంచి కొత్త ఇన్వెస్టర్స్ ఎక్కువ అయ్యారు కదా, వాళ్ళ అన్లిస్టెడ్ మార్కెట్ రిలేటెడ్ గా కూడా బాగా ప్రచారం జరుగుతూ ఉండడం, పెద్ద మొత్తంలో షేర్లని కొనుక్కుంటూ వెళ్లారు. ప్రైస్ డిస్కవరీ ఏ ఉండదు కదా, డిమాండ్ అండ్ సప్లైని బట్టే వెళ్లిపోతూ అది 1500కు కూడా ఈ రీసెంట్ టైమ్స్ లో వెళ్లి ఇప్పుడు ఐపీఓ ప్రైస్ 700 నుంచి 740 అని ప్రైస్ బ్యాండ్ డిసైడ్ అవ్వగానే భారీగా క్రాష్ అయితే అయింది. నియర్లీ రీసెంట్ హైస్ నుంచి 50% డిస్కౌంట్ లో ప్రెసెంట్ ఈ ఐపీఓ మార్కెట్ లోకి వస్తున్నట్టు, మరి చాలా తక్కువ ధరలోకే మార్కెట్ లోకి వస్తున్నట్టు కదా. ఈ ఐపీఓ అప్లై చేయొచ్చా, అసలు వీళ్ళ బిజినెస్ ఎలా ఉంది? ఇంతకీ రీసెంట్ టైమ్స్ లో 2024 నుంచి చూసుకుంటే లిస్ట్ అయిన ఐపీఓస్ లో ఎన్ని సక్సెస్ఫుల్ గా గెయిన్స్ ఇచ్చాయి, ఎన్ని లాస్ నిచ్చాయి, అండ్ లిస్ట్ అయిన తర్వాత ఎలా ఉంది వాటి పర్ఫార్మెన్స్, ఈ మొత్తం డేటాని కూడా ఇంక్లూడింగ్ హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ ఐపీఓ అనాలిసిస్ తో పాటు నేను మీ ముందుంచుతాను. ఫస్ట్ ఐపీఓ డీటెయిల్స్ తో మొదలు పెడదాం. ఈ ఐపీఓ 25th June స్టార్ట్ అవుతుంది, 27th June ఎండ్ అవుతుంది. 700 to 740 ఈ ప్రైస్ బ్యాండ్ లో ఇది మార్కెట్ లోకి వస్తుంది. ఈచ్ లాట్ కి 20 షేర్స్ ఉంటాయి. లాట్స్ లెక్కనే మనం అప్లై చేయాలి. అండ్ ఈ ఐపీఓ మార్కెట్ లో
లిస్ట్ అయ్యేది 2 జూలై. ఐపీఓ సైజ్ 12,500 crores. ఇందులో 10,000 కోట్లు ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కు వెళ్తుంది, 2,500 కోట్లు ఏంటంటే హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ కి వెళ్తుంది. అంటే ఆఫర్ ఫర్ సేల్ 10,000 కోట్లకి, ఫ్రెష్ ఇష్యూ అంటే కంపెనీకి వెళ్తున్నది 2,500 కోట్లు. ఈ హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళది 94% వాటా ఉంటుంది. కాబట్టి షేర్ హోల్డర్స్ కి 10% రిజర్వేషన్ ఇచ్చారు. అండ్ మీకు ఒక డౌట్ రావచ్చు, ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కు 10,000 కోట్లు వెళ్తుంది కాబట్టి హెచ్డిఎఫ్సి బ్యాంక్ కు చాలా మంచిది కదా అని. మార్కెట్ క్యాపిటల్ తో చూస్తే అది 1% కంటే తక్కువే కాబట్టి అది పెద్దగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయదు. అండ్ రీటైలర్స్ కూడా 35% దగ్గరగా రిజర్వేషన్ ఇచ్చారు. అండ్ ఇప్పుడు షేర్ హోల్డర్ కి రిజర్వేషన్ ఉందంటున్నాను కాబట్టి గతంలో కూడా చాలా సార్లు హెచ్డిబి ఫైనాన్షియల్స్ ఐపీఓ మార్కెట్ లోకి వస్తుంటే మీరు అప్లై చేయాలనుకుంటే ఒక్క హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్ ని డీమ్యాట్ అకౌంట్ లో ఉంచుకోండి అని రిపీటెడ్ గా చెప్పాను కదా. ఒకవేళ మీరు అలా కొనుంటే, ఎప్పట్లోపు కొనుంటే 19th జూన్ రికార్డ్ డేట్ కాబట్టి మీరు 18th జూన్ ఆర్ దానికంటే ముందు ఎప్పుడైనా సరే హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్లని కానీ కొనుంటే మీరు షేర్ హోల్డర్ కేటగిరీలో అప్లై చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. కానీ గుర్తుంచుకోండి, రీటైల్ కేటగిరీలో మీరు అప్లై చేస్తుంటే 2 లక్షలకి మించి మీరు అప్లై చేయకూడదు. 2 లక్షలకి మించి మీరు అప్లై చేస్తున్నారంటే 2 లక్షల నుంచి 10 లక్షల వరకు స్మాల్ హెచ్ఎన్ఐ కేటగిరీ, 10 లక్షలకి పైగా మీరు చేస్తుంటే బిగ్ హెచ్ఎన్ఐ కేటగిరీలోకి వెళ్తారు. సో రీటైల్ కేటగిరీ, స్మాల్ హెచ్ఎన్ఐ కేటగిరీ, బిగ్ హెచ్ఎన్ఐ కేటగిరీ ప్లస్ షేర్ హోల్డర్ కేటగిరీ, ఇవన్నీ కూడా మనం అప్లై చేసుకోగలిగే కేటగిరీస్. కానీ ఏ ప్రాబబిలిటీస్ లోనే మీరు అప్లై చేయాలని కూడా ఇక్కడ ఇచ్చేసాను. మీరు ఐదర్ అయితే రీటైల్ కేటగిరీలో అప్లై చేసి షేర్ హోల్డర్ కేటగిరీలో ఎలిజిబుల్ అయితే దాంట్లో కూడా అప్లై చేయొచ్చు, లేదంటే స్మాల్ హెచ్ఎన్ఐ లో అప్లై చేసి షేర్ హోల్డర్ కేటగిరీలో అప్లై చేయొచ్చు, లేదంటే బిగ్ హెచ్ఎన్ఐ లో కూడా అప్లై చేసి షేర్ హోల్డర్ కేటగిరీలో కూడా అప్లై చేయొచ్చు. సో దట్ మీకు ఈ ఐపీఓ వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి. హోప్ మీకు ఇది ఒక క్లారిటీ ఇచ్చిందని. ఇక వీళ్ళ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ని అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇది ఐపీఓ వస్తుంది కదా, వీళ్ళు ఆర్హెచ్పి ఫైల్ చేస్తారు, దాంట్లోనూ మీరు డేటాను చూడొచ్చు. లేదంటే రీసెంట్ గా వీళ్ళు వాళ్ళ Q4 FY25 నెంబర్స్ ని కూడా రిలీజ్ చేశారు, దీంట్లో కూడా మీరు కంపేర్ చేసుకోవచ్చు. వీళ్ళ ప్రాఫిట్ అండ్ లాస్ ని మీరు కంపేర్ చేస్తే లాస్ట్ 3 years లో వీళ్ళ రెవెన్యూ 13% CAGR తో గ్రో అయింది, వెరస్ ప్రాఫిట్ 29% CAGR తో గ్రో అయింది. వీళ్ళ లోన్స్ 20% తో గ్రో అవుతుంటే వీళ్ళ నెట్ వర్త్ 18% తో గ్రో అవుతుంది, విచ్ ఈస్ గుడ్. అండ్ వీళ్ళ రిటర్న్ ఆన్ ఈక్విటీ రీసెంట్ టైమ్స్ లో ఇంప్రూవ్ అయింది, అది మీరు స్క్రీన్ మీద గమనించొచ్చు. వీళ్ళ ROA 2.16% అండ్ వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ 7.56% దగ్గరగా ఉంది. అండ్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కూడా 2% దగ్గరగా ఉన్నాయి. అండ్ గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కూడా 2% దగ్గరగా ఉన్నాయి. నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ రీసెంట్ టైమ్స్ లో 0.6 దగ్గరగా వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళకి టోటల్ బ్రాంచెస్ 1771 దగ్గరగా ఉన్నాయి, లొకేషన్స్ 1170 దగ్గరగా వీళ్ళు బిజినెస్ ని ఆపరేట్ చేస్తున్నారు. అండ్ కస్టమర్స్ 1,92 lakhs దగ్గరగా ఉన్నారు. అండ్ వీళ్ళు రీసెంట్ టైమ్స్ లో ఉన్న రెవెన్యూ FY25 రెవెన్యూ 16,300 crores అండ్ ప్రాఫిట్ 2,176 crores. టోటల్ 31 స్టేట్స్ లో వీళ్ళ ప్రెసెన్స్ ఉంటుంది. ఎంటర్ప్రైజ్ లో వీళ్ళ లోన్ బుక్ 40% ఉంటే, షేర్ అసెట్ ఫైనాన్స్ లో 37% అండ్ కన్స్యూమర్ ఫైనాన్స్ లో 23% దగ్గరగా వీళ్ళు బిజినెస్ చేస్తున్నారు. అండ్ ఓవరాల్ లోన్స్ లో 71% దగ్గరగా లోన్స్ సెక్యూర్డ్ లోన్స్. 2007 లో స్టార్ట్ అయింది, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ రీటైల్ ఎన్బిఎఫ్సి. అండ్ ప్రెసెంట్ హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ ఒక ప్రైస్ టు బుక్ 6.2 దగ్గరగా ఉంది. అండ్ ఈ సేమ్ స్పేస్ లో ఉంటున్న ఇతర ఎన్బిఎఫ్సి ప్లేయర్స్ ఒక ప్రైస్ టు బుక్ కూడా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. హెచ్డిఎఫ్సి ఫ్రాంచైజ్ ఒక సపోర్ట్ ఉంటూ ఇండియాలో రీటైల్ సెగ్మెంట్ లో స్ట్రాంగ్ గ్రోత్ కనబరిచే స్పేస్ లో బిజినెస్ చేస్తున్న హెచ్డిబి ఫైనాన్షియల్స్ ఐపీఓ మార్కెట్ లోకి వస్తుండడం యాజ్ ఆఫ్ నో 10% లాభాలతో లిస్ట్ అవుతుంది అనేలా గ్రే మార్కెట్ లో స్పెక్యులేషన్ అయితే ఉంది. మంచి కంపెనీ, బట్ అలా అని చీప్ వాల్యుయేషన్స్ లో రావట్లేదు, మార్కెట్ అంచనాలకి తగ్గట్టే వాల్యుయేషన్స్ లోకి వస్తుంది. లాంగ్ టర్మ్ లో ఈ ఎన్బిఎఫ్సి స్పేస్ లో స్ట్రాంగ్ గ్రోత్ ఉంటుంది అనుకున్న వాళ్ళకి సెక్యూర్డ్ లెండింగ్ బుక్ తో స్ట్రాంగ్ ప్రెసెన్స్ తో రీసెంట్ టైమ్స్ లో మంచి గ్రోత్ నే కనబరుస్తున్న హెచ్డిబి ఫైనాన్షియల్ ఐపీఓ వన్ ఆఫ్ ద ఆప్షన్ అయితే అవుతుంది. బట్ లిస్టెడ్ స్పేస్ లో ఉంటున్న ప్లేయర్స్ ఒక పర్ఫార్మెన్స్ తో కూడా కంపేర్ చేసుకొని చూసుకోవాలి. అందులో చోళమండలం కూడా రీసెంట్ టైమ్స్ లో మంచి గ్రోత్ నే కనబరుస్తుంది. సో కాబట్టి దీన్ని చోళమండలం ని రెండింటిని కూడా ఒకసారి కంపేర్ చేసుకొని మీ ఫర్దర్ డెసిషన్ ని తీసుకోండి. అండ్ 2024 నుంచి ఇప్పటి వరకు టోటల్ గా మనకి 113 ఐపీఓస్ దగ్గరగా వస్తే లిస్ట్ అయిన రోజే గెయిన్ ఇచ్చినవి 85 అండ్ లాస్ ఇచ్చినవి 25. అట్ ద ఐపీఓ ప్రైస్ లిస్ట్ అయినవి 3, బట్ ఆఫ్టర్ లిస్టింగ్ నుంచి గెయిన్ ఇచ్చినవి 64 ఉంటే లిస్ట్ అయిన దగ్గర నుంచి 10% దగ్గరగా లాస్ ఇచ్చినవి 33 దగ్గరగా ఐపీఓస్ ఉన్నాయి. అండ్ ఈ ఐపీఓ తో పాటు ఇంకొన్ని ఐపీఓస్ కూడా సెబీ తన అనుమతిని అయితే ఇచ్చింది. కమింగ్ టైమ్స్ లో ఈ ఐపీఓస్ కూడా రాబోతున్నాయి. ఏ ఐపీఓస్ వస్తున్నాయి, ఎంతెంత సైజ్ లో వస్తున్నాయి, అవి ఎందులో బిజినెస్ చేస్తున్నాయి, అలా ఐపీఓ డబ్బుల్ని దేనికి వాడుతున్నాయి, ఈ డేటా కూడా మీకు స్క్రీన్ ముందు ఉంటుంది. గతంలో చాలా సార్లు చెప్పాను అండ్ మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, బిగినర్స్ ఐపీఓ టైంలో అప్లై చేస్తే రావట్లేదు కదా అని అన్లిస్టెడ్ మార్కెట్ లో స్మార్ట్ గా ముందే కొనేసుకుంటే లిస్టింగ్ టైంలో మంచి గెయిన్స్ వస్తాయి కదా అనుకుంటే ఇలా 50% దగ్గరగా కూడా పీక్ నుంచి మనం నష్టపోవాల్సి ఉంటుంది. ఐపీఓకి ముందుగా కూడా కరెక్ట్ గా కొన్ని డేస్ బిఫోర్ కూడా ఇది 1225లో ట్రేడ్ అయింది, ఇది అన్లిస్టెడ్ మార్కెట్ లో. కాబట్టి బిగినర్స్ వితౌట్ వాల్యుయేషన్స్ ప్రాపర్ అనాలిసిస్ లేకుండా మీరు అన్లిస్టెడ్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే
మాత్రం బిగ్ వేలో ట్రాప్ అయి చాలా ఇయర్స్ పాటు మీరు దాన్ని హోల్డ్ చేస్తే గానీ రిటర్న్స్ రాని పరిస్థితిని ఎదుర్కొంటారు. జాగ్రత్త, ఇక్కడైతే ఆల్మోస్ట్ పీక్ నుంచి 50% దగ్గరగా ఇన్వెస్టర్స్ లాస్ అయ్యారు. అన్లిస్టెడ్ మార్కెట్ నుంచి బిగినర్స్ దూరంగా ఉండాలి. కాబట్టి ఇప్పటి వరకు మన ఛానల్లో ఎప్పుడు అన్లిస్టెడ్ స్పేస్ రిలేటెడ్ గా ప్రమోషన్ ఏ పర్టికులర్ కంపెనీ ఎంత ఇస్తానన్నా ఒక్కసారి కూడా మన ఛానల్లో మెన్షన్ చేయలేదు. ఎందుకంటే తీసుకుంటే డబ్బులు నాకు వస్తుంది, కానీ అది ఎలా ఉంటుందని చెక్ చేద్దామని వెళ్ళినా సరే మీరు దాంట్లో నష్టపోయే అవకాశం ఉందని అనిపించే చాలా ఆఫర్స్ ఛానల్ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా వచ్చినా సరే ఎప్పుడు ఒక్క దాన్ని కూడా మేము యాక్సెప్ట్ చేయలేదు. అండ్ పలుమార్లు చెప్పాను గతంలో, ఇంకొకసారి కూడా చెప్తున్నాను, అన్లిస్టెడ్ స్పేస్ నుంచి బిగినర్స్ దూరంగా ఉండండి. అన్లెస్ మీకు కంప్లీట్ క్లారిటీ ఉంది వాల్యుయేషన్స్ పరంగా, లిస్టింగ్స్ ఈ పరంగా అవుతాయి, ఈ వాల్యుయేషన్స్ లో అవుతాయి, సో నాకు గెయిన్ ఉంటుందనే లాజిక్ ఉంటే తప్పించి బిగినర్స్ నాకైతే మీరు పక్కన ఉండడం సేఫ్ అనేదే చెప్తాను. ఫ్రెండ్స్, ఇలాంటి డేటా అంతటిని సమరైజ్ చేస్తూ సింపుల్ గా మీ ముందుకు తీసుకురావడానికి మేము టీం పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపించుంటే వీడియోని తప్పకుండా లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఆర్బీఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ గా లోన్స్ ప్రొవైడ్ చేస్తున్న బ్యాంక్స్ కి, ఎన్బిఎఫ్సిస్ కి అండ్ పర్టికులర్ గా ఆర్ఈసి, పిఎఫ్సి, ఐఆర్ఈడిఏ రిలేటెడ్ గా గతంలో కొన్ని కొత్త రూల్స్ తీసుకొస్తున్నారని ఎలా చెప్పి కొంత భయపెట్టారు కదా. 5% దగ్గరగా ప్రావిజన్ చేయాల్సి వస్తుంది అని ఎలా చెప్పారు కదా, దాన్ని ఇప్పుడు సవరిస్తున్నారు. చాలా బిగ్ రిలీఫ్ అనుకోవాలి పిఎఫ్సి కి, ఐఆర్ఈడిఏ కి, ఆర్ఈసి కి అండ్ బ్యాంక్స్ కి కూడా. ఏ బ్యాంక్స్ కి అనేది కూడా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు ఉంచుతున్నాను, ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ గానే తీసుకొస్తున్న రూల్స్ అనమాట. అండ్ కమర్షియల్ రియల్ ఎస్టేట్ పరంగా కూడా తీసుకొస్తున్న రూల్స్ ఇవి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కమర్షియల్ రియల్ ఎస్టేట్. అంతకు ముందు ఏం చెప్పారంటే, ఎవరైనా వాళ్ళకి లోన్స్ ఇస్తున్నట్లయితే ఇది కొంత రిస్క్ ఉంటున్నారు కాబట్టి వాటికి ఒక 5% దగ్గరగా ప్రావిజన్ చేయండి, డబ్బులు పక్కన పెట్టండి అన్నారు. కానీ ఇప్పుడు 5% అవసరం లేదు, 1% పక్కన పెట్టండి అన్నారు. అండ్ ఇది ఓన్లీ ప్రాస్పెక్టివ్ లోన్స్ కి మాత్రమే, రిట్రోస్పెక్ట్ వెనక్కి కూడా వెళ్ళదు, ఇప్పటి నుంచి ఇస్తున్న లోన్స్ కి మాత్రమే అని చెప్తూ ఉండడం డెఫినెట్లీ లాస్ట్ టైం తీసుకొచ్చిన డ్రాఫ్ట్ ఏదైతే వీళ్ళందరికీ ఇంపాక్ట్ చేస్తుంది నెగిటివ్ గా, అప్పుడు ఏదైతే స్టాక్స్ పడ్డాయో ఇప్పుడు అవి మళ్ళీ స్ట్రాంగ్ గా పెరిగాయి. అవి ఇవాళ మీరు ఆర్ఈసి, పిఎఫ్సి, ఐఆర్ఈడిఏ లో గమనించుండొచ్చు. అండ్ బ్యాంక్స్ లైక్ ఎస్బీఐ, ఇండియన్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, ఇలా ఏ బ్యాంక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ గా కమర్షియల్ రియల్ ఎస్టేట్ పరంగా ఎలాంటి లోన్స్ ని ఆఫర్ చేశాయి, వాళ్ళ ఎంటైర్ ఇచ్చిన లోన్స్ లో ఇన్ఫ్రా లోన్స్ ఎంత పర్సెంట్, ఇదంతా కూడా మీరు ఇక్కడ డేటాని గమనించొచ్చు. ఈసీఎల్ నార్మ్స్ అని ఉంటాయి, ఎక్స్పెక్టెడ్ క్రెడిట్ లాస్ నార్మ్స్ అనమాట. ఆ నార్మ్స్ కి దగ్గరగానే ఇప్పుడు తీసుకొచ్చిన కొత్త నార్మ్స్ అయితే ఉన్నాయి. సో హోప్ ఈ డేటా మీకు క్లియర్ గా అర్థమైందని. ఇందాక నేను మీకు చెప్పాను కదా, 5% పెట్టారు లాస్ట్ టైం రూల్, ఇప్పుడు 1% అని. దీంతో 4% దగ్గరగా వీళ్ళు డబ్బులు ఇప్పుడు పక్కన పెట్టాల్సిన నీడ్ లేదనమాట. అది అడ్వాంటేజ్. ఇది బోత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి అండ్ కమర్షియల్ రియల్ ఎస్టేట్ కి. కానీ 5% నుంచి 1% కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించిన కంపెనీస్ కి రిలాక్సేషన్ ఇచ్చారు. కమర్షియల్ రియల్ ఎస్టేట్ పరంగా అది 1.25% కి ఇచ్చారు అనమాట రిలాక్సేషన్. ఏదైనా సరే గతంలో ఉన్న రూల్స్ కంటే చాలా డిఫరెంట్ గా, చాలా డీవియేట్ అవుతూ బ్యాంక్స్ కి వెసులుబాటు కలిగించే ప్రయత్నం ఆర్బీఐ చేస్తుండడం డెఫినెట్లీ మనం హర్షించేలా, బ్యాంక్ లో పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఆనందించేలానే ఉంటుంది. మీరు ఆర్బీఐ ఒక టోన్ ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. రీసెంట్ గా ఉంటున్న ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ లో కేవలం వాళ్ళు రేట్ కట్ చేస్తే సరిపోయేది. అది 50 బేసిస్ పాయింట్స్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయలేదు, 25 ఎక్స్పెక్ట్ చేసింది, అక్కడితో చేస్తే సరిపోయేది. కానీ 50 బేసిస్ పాయింట్స్ రేట్ కట్ చేసి సిఆర్ఆర్ ని కూడా కట్ చేశారు. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు, బ్యాంక్స్ ఈ రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న డిఫరెంట్ చేంజెస్ తో మొత్తానికి డబ్బులంతా కూడా ఇన్వెస్ట్మెంట్ సైడ్ వెళ్ళిపోతూ వాళ్ళు చాలా కష్టంలో ఉన్నారు గెయిన్ అవడానికి. సో అట్లీస్ట్ వీళ్ళకి కొన్ని రిలాక్సేషన్స్ అయినా ఇచ్చి బ్యాంక్స్ ఇంకాస్త ప్రాఫిటబుల్ గా తీసుకువెళ్లేందుకు ప్రయత్నిద్దాం. ఎలాగో మనం అందరినీ ఫోర్స్ చేసి డబ్బులు బ్యాంక్ లో పెట్టండి అని చెప్పలేము, కానీ బ్యాంక్స్ కొంటున్న ఫ్రీ మనీని వాళ్ళ చేతుల్లో పెట్టి ఇంకా అధికంగా వడ్డీలు ఇచ్చుకునేలాగా, అధికంగా లాభాలు పొందేలాగా పెడుతూ, అలానే ఒక ఫ్రేమ్ వర్క్ ని కూడా, స్ట్రాంగ్ ఫ్రేమ్ వర్క్ ని కూడా, వాళ్ళు రాంగ్ సైడ్ వెళ్లకుండా ఫ్రేమ్ వర్క్ ని కూడా డిజైన్ చేసుకుందాం. మరి టూ హార్ష్ గా వాళ్ళ మీద వద్దు అనేలా ఆర్బీఐ టోన్ కనిపిస్తున్నట్లయితే అర్థమవుతుంది. సో ఇది బ్యాంక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నా, ఎన్బిఎఫ్సి లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నా, అంటే ఈ ఫైనాన్స్ స్పేస్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నా, ఆర్బీఐ యాజ్ అ రెగ్యులేటర్ బ్యాంక్స్ ని, ఎన్బిఎఫ్సి ని వీళ్ళని సపోర్ట్ చేయడానికే చూస్తుందనే ఒక టోన్ మీరు అర్థం చేసుకోవాలని ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. హోప్ మీకు ఒక లాజిక్ అర్థమైందని. నెక్స్ట్ వారే ఎనర్జీస్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ 11% పెరిగింది కదా, దీనికి కొన్ని రీజన్స్ ని గమనిస్తే, ట్రంప్ బిల్ కారణంగా వీళ్ళు ఇంపాక్ట్ అవుతారనేలా ఏదైతే మార్కెట్ లో స్పెక్యులేషన్ ఉందో, దీంతో యాక్చువల్ గా ఏ కంపెనీ అయినా ఏం చేయాలి, యూఎస్ లో కెపాసిటీస్ ని తగ్గించుకోవాలి. కానీ ఈ ట్రంప్ బిల్ వల్ల వాళ్ళకేం పెద్ద ఇంపాక్ట్ లేదని, కాబట్టి వీళ్ళ యూఎస్ కెపాసిటీస్ ని డబల్ చేయాలనే ఆలోచనలో ఉన్నారని. ఎందుకంటే ట్రంప్ బిల్ రీటైల్ అండ్ కన్స్యూమర్ సెగ్మెంట్ ని ఫోకస్ చేస్తే, వీళ్ళు యూటిలిటీ అండ్ ఇండస్ట్రియల్ స్కేల్ లో ఫోకస్ చేస్తున్నారని వారే ఎనర్జీస్ వాళ్ళు ట్రంప్ బిల్ కి వీళ్ళకి సంబంధం లేదనేలా అప్డేట్స్ చేస్తున్నారు. ఇదొకటి. దీంతో పాటు ఎఫ్టీఎస్సి లో ఇండెక్స్ రీబ్యాలెన్సింగ్ లో కూడా వారే ఎనర్జీస్ యాడ్ అవబోతుంది. అడ్జస్ట్మెంట్ కూడా జరిగేది ఈ రోజే అనమాట, 20 జూన్. ప్రాబబుల్లీ ఆ రీజన్ తో కూడా స్టాక్ లో ఇవాళ ఫ్లోస్ అయితే వచ్చుండొచ్చు. ఎందుకంటే దీంట్లో ఉంటున్న ప్రతి ఒక్క స్టాక్ కూడా ఇవాళ బానే పెరిగింది. విశాల్ కానీ, హ్యుండై కానీ, వారే ఎనర్జీ, స్విగ్గీ, ఎన్టీపీసీ, గ్రీన్ అసలు సెటిల్ అయ్యేది లోయర్
క్లియర్ గా అయినా ఓవరాల్ గా ఇవన్నీ కూడా స్ట్రాంగ్ గా పెరిగాయి. ఈవెన్ సాయి లైఫ్ కూడా ఇవాళ పెరిగింది. ఈ మొత్తం ఎడిషన్ లో ఉంటున్న స్టాక్స్ లో కూడా ఇవాళ మంచి మూవ్ మనకు కనిపించింది. దీంతో పాటు వారే దగ్గర నుంచి ఉంటున్న ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్, వీళ్ళ రిలేటెడ్ గా ఆల్రెడీ ఉంటున్న బిజినెస్ ని మల్టిపుల్ లొకేషన్స్ లోకి షిఫ్ట్ చేయాలని చూస్తున్నారని అక్రాస్ గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్ర. టోటల్ క్యాపెక్స్ గతంలో చెప్పిందే 9049 crore మెయింటైన్ చేస్తూ ఫాస్టర్ ఎగ్జిక్యూషన్ రిలేటెడ్ గా వీళ్ళు ప్లాన్ చేస్తున్నట్టు అప్డేట్స్ అయితే చేశారు. సో వీళ్ళు 6 GW కెపాసిటీ ఉంది కదా, ఇన్గాట్ వేఫర్స్ కానీ, సోలార్ సెల్స్ కానీ, మాడ్యూల్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ప్రీవియస్ గా డిస్క్లోజ్ చేసినట్లు వాటిని యాజ్ ఇట్ ఈస్ చేస్తున్నారని, బట్ వాటి లొకేషన్స్ ని మాత్రం చేంజ్ చేస్తున్నారని అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ కేన్స్ వాళ్ళు QIP ని అయితే లాంచ్ చేశారు. 5625 రూపీస్ 75 పైస్ పర్ షేర్ లో 19th June QIP ని లాంచ్ చేశారని, 1600 crore దగ్గరగా వాళ్ళు డబ్బులు రైజ్ చేస్తారని అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ సాయి లైఫ్ రిలేటెడ్ గా FTSE రీబ్యాలెన్సింగ్ ఉందన్న, దాంతో పాటు TPG ఏషియా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఫస్ట్ 6% వాటా నమ్మాలనుకున్నారు. మళ్ళీ దాని తర్వాత దాన్ని కొంత పెంచుతూ నియర్ టు ఓవర్ 10% దగ్గరగా వాటా ఈ పర్టికులర్ కంపెనీ రిలేటెడ్ గా బ్లాక్ డీల్ లో ఇవాళ సెల్ చేయడానికి ప్రయత్నించినట్లు, 710 రూపీస్ ఫ్లోర్ ప్రైస్ పెడుతూ బేస్ ప్రైస్ పెడుతూ ఈ డీల్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి వాళ్ళు ప్రయత్నించినట్లు, అండ్ ఆఫ్టర్ దిస్ సెల్లింగ్ రిమైనింగ్ వాళ్ళ వాటాకి 60 days పాటు అమ్మకుండా లాక్ ఇన్ కూడా ఉంటుందని ఇలా డేటా అయితే కనిపిస్తుంది. సో రీసెంట్ టైమ్స్ లో సాయి లైఫ్ రిలేటెడ్ గా కూడా లాక్ ఇన్ 6 months లాక్ ఇన్ ఓపెన్ అయింది కదా, దీంతో TPG ఏషియా వాళ్ళు కూడా వాళ్ళ వాటాని కొంత తగ్గించుకుంటున్నట్లయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ ఇమేజ్ చాలా టైం బ్యాక్ షేర్ చేశాను. స్టిల్ ఇక్కడ ఏదైనా మీరు ఇన్వెస్ట్ చేసిన కంపెనీ ఉంటుంటే పర్టికులర్ డేట్స్ ఆర్ దాని తర్వాత ఒక 2-3 రోజులు స్టాక్ ప్రైస్ లో వోలటాలిటీని ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు తక్కువ ధరలో కొనాలనుకుంటుంటే ఆ పాయింట్స్ లో మనకు మంచి ఆపర్చునిటీస్ కనిపిస్తాయి. ఫ్రెండ్స్, గ్లోబల్ గా 16 బిలియన్ యూజర్ ఐడీస్ అండ్ పాస్వర్డ్స్ లీక్ అయినట్లయితే కనిపిస్తుంది. మీ ఫేస్బుక్, గూగుల్ అండ్ ఇతర అకౌంట్స్ కి సంబంధించి ఒక్కసారి వీలైతే పాస్వర్డ్స్ ని రీచెక్ చేసుకోండి. ఒకవేళ ఏమాత్రం అది కాంప్రమైజ్ అయ్యాని అనిపిస్తున్నా వెంటనే దాన్ని రీసెట్ చేసి స్ట్రాంగ్ పాస్వర్డ్ ని పెట్టుకోండి. ఏదో జనరల్ పాస్వర్డ్స్ ని కాకుండా స్ట్రాంగ్ గా వేరే క్యారెక్టర్స్ ని కూడా యాడ్ చేస్తూ స్ట్రాంగ్ పాస్వర్డ్ ని పెట్టండి. నాట్కో ఫార్మా వాళ్ళకి June 9 నుంచి 19 వరకు వాళ్ళ హైదరాబాద్ ఫెసిలిటీ రిలేటెడ్ గా ఇన్స్పెక్షన్ జరిగిందని, అండ్ ఆ ఇన్స్పెక్షన్ లో 7 అబ్జర్వేషన్స్ వీళ్ళ రిలేటెడ్ గా US FDA వాళ్ళు ఇచ్చారని వీళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇండియా పెస్టిసైడ్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న కెమికల్ పై చైనా నుంచి ఇంపోర్ట్స్ జరుగుతూ ఇండియాలోకి ఇంపోర్ట్స్ జరుగుతూ ప్రైసింగ్ ప్రెషర్ ని వీళ్ళు ఎదుర్కొంటున్నారు కదా, దీని రిలేటెడ్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు యాంటీ డంపింగ్ డ్యూటీని విధించారని, PEDA అంటారు ఆ కెమికల్ ని. అండ్ ఇంకొక కెమికల్ రిలేటెడ్ గా కూడా వీళ్ళ పరంగా ఉంటున్న ఈ 2 కెమికల్స్ పరంగా చైనా నుంచి వస్తున్న ఇంపోర్ట్స్ పై 5 years పాటు యాంటీ డంపింగ్ డ్యూటీ విధిస్తూ ఉండడం, ఇది వీళ్ళ ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తుండడం స్టాక్ కి వాళ్ళ పెరగడానికి ప్రధానమైన కారణం. నెక్స్ట్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2-wheeler వెహికల్స్ అన్నిటికీ కూడా సేఫ్టీ రెగ్యులేషన్ ని తీసుకురావాలనుకుంటుంది. అదేంటంటే ABS అని. ABS అంటే యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అనమాట. అసలు ABS ఎలా వర్క్ అవుతుంది? సపోజ్ మీరు బైక్ మీద వెళ్తున్నారు, సడన్ గా మీకు ఏదైనా వచ్చింది, సడన్ గా మీరు బ్రేక్ వేస్తారు అనుకోండి, సడన్ గా లాక్ అయిపోతే మనం ఎగిరి పడిపోయే అవకాశం ఉంది అండ్ పెద్ద మొత్తంలో డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ ABS ఏం చేస్తుందంటే బ్రేక్ వేసిన వెంటనే మొత్తం ప్రెషర్ ని పెట్టి ఆ టైర్ ని రోడ్ మీద నుంచి ఆపేయాలని చూడకుండా ప్రెషర్ అప్లై చేస్తూ రిలీజ్ చేస్తూ గ్రిప్ మెయింటైన్ చేయడానికి ప్రయత్నిస్తుంది ఆ టైర్ కి, రోడ్ కి. సో కాబట్టి కంట్రోల్ కూడా డ్రైవర్ చేతుల్లో ఉంటుంది కొంత మేరకు. ఎమర్జెన్సీ బ్రేకింగ్ అప్పుడు స్కిడ్డింగ్ అవ్వకుండా, స్లిప్పరీగా ఉంటుంది, దాంట్లో మనం జారి పడిపోకుండా ఎమర్జెన్సీ కండిషన్స్ లో ఇది బాగా యూజ్ అవుతుంది. ఇది మోస్ట్ ఆఫ్ ద కార్స్ లో ఉంటుంది అండ్ బైక్స్ లో కూడా సర్టైన్ ఇంజన్స్ లో ఇది ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. ట్రక్స్, బసెస్ ప్రతి దాంట్లోని ABS అనేది ఈ మధ్య కాలంలో రిపీటెడ్ గా మీరు చూస్తూ ఉంటారు. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏంటంటే 2-wheelers లో ఇండియాలో అమ్ముతున్న వాటిలో అన్నిట్లో కూడా ఏవైతే ఇప్పటి వరకు ఎగ్జామ్ట్ లో ఉన్నాయో, అంటే 125cc బిలో ఉన్న బైక్స్ కి ABS నీడ్ లేదని కరెంట్లీ ఎగ్జామ్ట్ లో ఉన్నాయి. కానీ వాటన్నిటికి కూడా ఇప్పుడు ABS తీసుకురావాలని లార్జ్ స్కేల్ ఇంపాక్ట్ ఇది. ఎంటైర్ 2-wheeler లో 76% దగ్గరగా ఇప్పుడు వీటికి అప్లై అవుతాయి. పెద్ద సీసీలు ఉండేవి కొన్ని ఉంటాయి, దాని బిలో 125 ఆ బిలో ఉంటున్నవి ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆల్మోస్ట్ 76% ఆఫ్ 2-wheeler మార్కెట్ పైన ఇంపాక్ట్ చూపించే అవకాశం ఇది. ఆల్సో వెహికల్ అమ్ముతున్నప్పుడే ఖచ్చితంగా హెల్మెట్ ని కూడా 2 helmets అది ఒకటి కాదు 2 helmets ని కూడా సేల్ చేయాలని ప్రయత్నిస్తూ ఉండడం బిగ్ ఇంపాక్ట్ మనకి చాలా కంపెనీస్ కి అడ్వాంటేజ్ గా అయితే మారుతుంది. దీని పరంగా ఎవరెవరు బెనిఫిట్ చెందే అవకాశం ఉంది? బాష్ వాళ్ళు ఉన్నారు చూసారా, ABS సిస్టమ్స్ ఇండియాలో తయారు చేసే దాంట్లో వాళ్ళు లీడర్ అనమాట ABS సిస్టమ్స్ పరంగా. సో బాష్ కదా అడ్వాంటేజ్. యూనో మిండా ఉందా, వాళ్ళు కూడా బ్రేకింగ్ కాంపోనెంట్స్ అండ్ ABS ని తయారు చేస్తుంటారు. కానీ వాళ్ళు జపాన్ కి సంబంధించిన పార్ట్నర్ తో జాయింట్ వెంచర్ లో ఉండి ఇది తయారు చేస్తుంటారు. సో ఆ కంపెనీని చూడొచ్చు. సోనా కామ్స్టర్ కూడా ABS అండ్ బ్రేక్ కాంపోనెంట్స్ రిలేటెడ్ గా వర్క్ చేస్తుంది. భారత్ ఫోర్జ్ డిస్క్ బ్రేక్ అండ్ సేఫ్టీ టెక్ ప్లేయర్. ఎండ్యూరెన్స్ టెక్నాలజీ కూడా బ్రేకింగ్ సిస్టమ్స్ పరంగా OEMs తో వర్క్ చేస్తుంటుంది. ZF కమర్షియల్ వాళ్ళు కూడా బ్రేకింగ్ సేఫ్టీ టెక్నాలజీ రిలేటెడ్ గా వర్క్ చేస్తుంటారు. సో లిస్టెడ్ ప్లేయర్స్ లో వీళ్ళనమాట. ఇక ఈ హెల్మెట్స్ విషయానికి వస్తే నేను వెతుకుతున్నంత వరకు నాకు లిస్టెడ్ ప్లేయర్స్ లో స్ట్రాంగ్ గా ఉంటున్న ఈ హెల్మెట్స్ కి నాకేం కనిపించలేదు. యూజువల్ గా వీగా అని కనిపిస్తుంటాయి బయట మనకి బ్రాండ్స్ ఆర్ హెల్మెట్స్ పరంగా. ఇంకాస్త స్ట్రాంగ్ నాలెడ్జ్ ఉంటున్న వాళ్ళు లిస్టెడ్ కంపెనీస్ లో ఎవరైనా ఉన్నారా అనేది వీలైతే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ యూజువల్ గా ఎలాంటి హెల్మెట్స్ కి ఎక్కువ బయట డిమాండ్ ఉందో మనకు అర్థమైతే దాని పరంగా ఉంటున్న సప్లై చైన్ లోకి వెళ్ళైనా సరే మనకి ఏదైనా కంపెనీకి అడ్వాంటేజ్ ఉందని తెలుసుకోవచ్చు. సో హెల్మెట్స్ లో ఈ వీగా నాకు తెలిసిన బ్రాండ్
బ్రాండ్ అది కాకుండా ఇంకేమైనా ఎక్కువగా అమ్ముడుపోతున్న హెల్మెట్స్ ఏమైనా ఉన్నా అది కూడా వీలైతే మంచిగా నాలెడ్జ్ ఉంది మీకు అనుకుంటే ఆ డేటాను కూడా షేర్ చేయండి. హిస్టరీలో ఇప్పటి వరకు ఎప్పుడు నెస్లే వాళ్ళు బోనస్ ఇవ్వలేదు. ఫర్ ద ఫస్ట్ టైం వీళ్ళు బోనస్ ని అనౌన్స్ చేశారు. అండ్ ఇక్కడ నుంచి కొంత టైం బ్యాకే కదా వాళ్ళు స్టాక్ స్ప్లిట్ ని కూడా అనౌన్స్ చేశారు. దాని తర్వాత ఇప్పుడు బోనస్ ని కూడా వీళ్ళు అనౌన్స్ చేస్తున్నారు. ఎంత బోనస్ అనౌన్స్ చేస్తున్నారు అది 26th జూన్ తెలుస్తుంది. ఫైనలీ నెస్లే స్టాక్ ప్రైస్ ఇంకా తగ్గబోతుంది. స్టాక్ ప్రైస్ గురించే మాట్లాడుతున్నాను. ఇదేం బెనిఫిట్ మంచి లాభాలు ఇచ్చేది అని కాదు. ఇది ఒక కార్పొరేట్ యాక్షన్ స్టాక్ ప్రైస్ ని తగ్గిస్తుంది. కళానిధి మారన్ ఉన్నారు కదా, సన్ పిక్చర్స్ అండ్ సన్ టీవీ రిలేటెడ్ గా మీకు వినిపిస్తుండే పేరు. తన పైన దయానిధి మారన్ డిఎంకే లో ఎంపీగా ఉంటున్న వ్యక్తి అలిగేషన్స్ అయితే చేశారు. ఫండ్స్ ని మిస్యూజ్ చేశారని, మనీ లాండరింగ్ చేశారని ఇలా చెప్తూ 2003 ఏదైతే స్ట్రక్చర్ ఉందో, షేర్ హోల్డింగ్ స్ట్రక్చర్ ఉందో దానికి తీసుకువెళ్లాలని, ఈ లోపు తనకు గెయిన్ అయిన వాటిని కూడా తిరిగి ఇవ్వాలని, అలా కాకపోతే తన మీద లీగల్ చార్జెస్ ని ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇలా దయానిధి మారన్ డిఎంకే ఒక ఎంపీ, సన్ టీవీ ఒక కళానిధి మారన్ పై అండ్ వాళ్ళ ఫ్యామిలీ పై కూడా లీగల్ నోటీస్ అయితే పంపించారు. దీన్ని సన్ టీవీ వాళ్ళైతే రిజెక్ట్ చేశారు. అవన్నీ స్పెక్యులేటివ్ అని, పర్సనల్ అని, అలాంటివి లేవనేలా అప్డేట్స్ అయితే చేశారు. కానీ ఫర్దర్ గా ఇది ఎలాంటి స్టేజ్ తీసుకుంటుందో చూడాలి. బ్రదరే కామెంట్స్ చేస్తూ ఉండడం, స్టాక్ అయితే పెద్ద రియాక్ట్ అవ్వలేదు. కానీ మనీ లాండరింగ్ జరిగింది, ఫ్రాడ్యులెంట్ అక్విజిషన్ జరిగింది, ఫాల్స్ ఇన్ఫో ఉంది, పబ్లిక్ కి సన్ టీవీ వెళ్లే ముందు ఫాల్స్ ఇన్ఫో ఉందని ఇలాంటి స్టేట్మెంట్స్ కనిపిస్తూ ఉండడం కొంత ఇవాళ వొలటాలిటీ, వాళ్ళ స్టాక్ మార్కెట్ పెరిగినా స్టాక్ పెద్దగా పెరగలేదు. దీన్ని క్లోజ్ గా వాచ్ చేయాలి సన్ టీవీలో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్న వాళ్ళు. అండ్ ఇది విన్నారా, ఇండియన్ మనీ స్విస్ బ్యాంక్స్ లో 3 times పెరిగిందంట 2024లో. ఇప్పుడు మొత్తం మన ఇండియన్స్ స్విస్ బ్యాంక్ లో దాచుకున్న డబ్బు 37,600 కోట్లట. ఎప్పుడు ఇది మరి వెనక్కి వస్తుందో, కానీ అసలు వస్తుందా రాదా అనేది ఒక మెయిన్ క్వశ్చన్. ఫైనలీ ఇండియన్ బ్యాంక్ కట్టాల్సిన డబ్బులు ఎగరగొట్టడం, పక్క దేశాలకు వెళ్లి ఆ దేశాల్లో 37,600 కోట్ల డబ్బులను దాచుకోవడం. సీరియస్లీ దీని మీద గవర్నమెంట్ ఏదో ఒక చర్యలు అయితే తీసుకోవాలి. దీనిపై మీ అభిప్రాయాలను కూడా వీలైతే చెప్పండి. నెక్స్ట్ దిలీప్ బిల్డ్కాన్ వాళ్ళకి 1341 crore విలువ చేసే ఈపీసీ టనల్ ప్రాజెక్ట్ కేరళ రిలేటెడ్ గా లభించిందని, ఇది నెక్స్ట్ 48 months లో వీళ్ళు కంప్లీట్ చేస్తారని అప్డేట్ చేశారు. బయోకాన్ వాళ్ళు రీసెంట్ గా QIP ని లాంచ్ చేశారు కదా, ఆ QIP లో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారనేది ఒక చూడండి. 4,500 కోట్ల దగ్గరగా రైజ్ చేశారనమాట, 330 రూపాయలు పర్ షేర్ లెక్కన. బట్ ఇంట్రెస్టింగ్ గా HDFC లైఫ్ వాళ్ళు తీసుకుంటున్నారు, SBI కాంట్రా ఫండ్ వాళ్ళు, SBI మిడ్ క్యాప్ వాళ్ళు, ICICI ప్రుడెన్షియల్ వాళ్ళు, నిప్పాన్ లైఫ్, మిరాయ్ అసెట్, ఫ్రాంక్లిన్ ఇండియా, ఆదిత్య బిర్లా, ఇలా బిగ్ మ్యూచువల్ ఫండ్స్ అని పార్టిసిపేట్ చేస్తున్నాయి. ప్రాబబ్లీ ఇక్కడ వాల్యూ ఉంది అనుకుంటున్నారేమో. బయోకాన్ ఎక్కువగా వినిపించే పేరు కాదు కదా, సో షేర్ ప్రైస్ కూడా ఏం రీసెంట్ గా భారీగా పెరిగిపోలేదు. 330 రూపీస్ పర్ షేర్ లో వాల్యూ కనిపిస్తూ చాలా మ్యూచువల్ ఫండ్స్ ఈ QIP లో పార్టిసిపేట్ చేశాయి. ఇది హైలైట్ చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ సుజలాన్ 170 మెగావాట్స్ విండ్ ఆర్డర్ ని AMPIN ఎనర్జీ వాళ్ళ దగ్గర నుంచి గెలుచుకుందని, ఇది వాళ్ళ దగ్గర నుంచి AMPIN ఎనర్జీ ట్రాన్సిషన్ వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న 3rd ఆర్డర్ అని, ఇది కర్నూలు ఆంధ్రప్రదేశ్ లో ఎగ్జిక్యూట్ చేస్తారని అప్డేట్ అయితే సుజలాన్ వాళ్ళు చేస్తున్నారు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.